సో మనం వెక్టార్స్ కంటిన్యూషన్ చూస్తున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఏ బార్ ప్లస్ మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్. ఇది సేమ్ కాన్సెప్ట్ కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా వస్తుంది, నెక్స్ట్ ఆల్జీబ్రాలో కూడా యూజ్ చేస్తుంటాం. సో ఫస్ట్ వన్ మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఏ ప్లస్ మోడ్ బి. అదే రివర్స్ రాసాం అనుకోండి, లెఫ్ట్ ఇది రైట్, రైట్ ఇది లెఫ్ట్ రాస్తే అప్పుడు మోడ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏంటి మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్. సో వెక్టార్స్లో అయితే ఇట్లా బార్ రాస్తే, కాంప్లెక్స్ నెంబర్స్లో దీన్నే ఎలా రాస్తాం అంటే z1 ప్లస్ z2 మోడ్ ఆఫ్ z1 ప్లస్ మోడ్ ఆఫ్ z2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ z1 ప్లస్ z2 అని రాస్తాం. అదే ఆల్జీబ్రా అయితే మోడ్ x ప్లస్ మోడ్ y ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ x ప్లస్ y అని రాస్తాం. సో ఫస్ట్ ఒక ట్రయాంగిల్లో మనకు చిన్నప్పుడు తెలుసు, ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ది ఎనీ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ అని. సో ఇది ఏ బారు ఇది బి బార్ అనుకుంటే, సో అప్పుడు ఇది ఏ బార్ ఇది బి బార్ అయితే అప్పుడు ఏంటి ఆపోజిట్గా వచ్చేది ఇది ఏమొస్తుంది ఏ బార్ ప్లస్ బి బార్. సో మనం ట్రయాంగిల్ అడిషన్ రాలేదు చూసాం. సో ఇప్పుడు మనకి చిన్నప్పుడు నేర్చుకున్నది ఏంటంటే సమ్ ఆఫ్ ది ఎనీ టూ సైడ్స్. సో ఇప్పుడు ఈ లెంత్, ఇప్పుడు ఏబి లెంత్ ఇది ఏబిసి. సో మన సమ్ ఆఫ్ ది ఎనీ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ కదా. సో ఏబి ప్లస్ బీసీ గ్రేటర్ దాన్, సో సమ్ ఆఫ్ ది ఎనీ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ ఏంటి ఏసీ. సో ఇప్పుడు ఏబి అంటే ఏంటి, ఏబి అంటే సో మోడ్ ఏ బార్. నెక్స్ట్ బీసీ అంటే ఏంటి మోడ్ బి బార్ ఈజ్ గ్రేటర్ దాన్, సో ఏసీ అంటే ఏంటి ఏ బార్ ప్లస్ బి బార్, లెంత్ కాబట్టి మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్. సో ఇది చిన్నప్పుడు నేర్చుకుంది, సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. మరి గ్రేటర్ దాన్ అయితే ఇక్కడ ఈక్వాలిటీ ఎలా వచ్చిందంటే, సో ఇది ట్రయాంగిల్ ఫామ్ అయితే గ్రేటర్ దాన్. అదే ఇప్పుడు ఈ మూడు పాయింట్స్ కొలీనియర్ అయింది అనుకోండి, ఏబీసీలు ఒకే లైన్ మీద ఉన్నాయి అనుకోండి, కొలీనియర్ అయింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది ఏసీ లెంత్ ఏబి ఏసీ ఈక్వల్ టు ఏమొస్తుంది కొలీనియర్ అయితే ఏబి ప్లస్ బీసీ అవుతుంది. అంటే కొలీనియర్ అయితేనేమో ఈక్వాలిటీ వస్తుంది, నాన్ కొలీనియర్ అయితే గ్రేటర్ దాన్ వస్తుంది. సో ఫర్ ఎనీ కండిషన్, సో నాన్ కొలీనియర్ అన్నప్పుడు ఇది ఒక పాయింటే రాస్తాం నాన్ కొలీనియర్ అయినప్పుడు. అదే కొలీనియర్ అయినప్పుడు ఏమొస్తుంది మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ మోడ్ ఆఫ్ బి బార్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్. ఇప్పుడు రెండింటిని క్లబ్ చేసేసి ఇన్ జనరల్గా ఏమొస్తుంది, సో మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ మోడ్ ఆఫ్ బి బార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సో మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఈక్వాలిటీ ఇది ఎప్పుడు ఈక్వాలిటీ వస్తుంది. సో ఇప్పుడు సపోజ్ ఇది అయింది అనుకోండి, దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి. సో మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో అయితేనేమో యాంగిల్ అడగచ్చు, ఇక్కడ ఏబి వెక్టార్స్ ఎలా అని అడుగుతాడు, ఏ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ అట్లా అడగచ్చు. సో ఆల్జీబ్రా అనేది కూడా ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది చూద్దాం ఒకసారి. ఆల్జీబ్రా అయితే మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై, సో ఈ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది, గ్రేటర్ దన్ ఎప్పుడు వస్తుంది. ఫస్ట్ ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుందో చూద్దాం, అది కానప్పుడు ఇంకా మిగిలింది గ్రేటర్ దన్ వస్తుంది. ఈక్వాలిటీ రావాలి అంటే ఇక లెఫ్ట్ సైడ్ ఏం జరుగుతుంది, మోడ్ ఎక్స్ అంటే ఆల్వేస్ పాజిటివ్, ఇది కూడా మోడ్ వై అంటే ఏంటి ఆల్వేస్ పాజిటివ్. సో లెఫ్ట్ సైడ్ ఖచ్చితంగా ఒకటి కూడా నెగిటివ్ లేదు. సో రెండింటి మధ్యలో ఏముంది పాజిటివ్ సైన్ ఉంది, అంటే ఏం జరుగుతుంది అడిషన్ జరుగుతుంది. మరి లెఫ్ట్ సైడ్ ఏం జరుగుతుందో రైట్ సైడ్ కూడా ఆపరేషన్ జరిగితేనే రెండు ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లా కాకుండా వేరే ఆపరేషన్ జరిగితే ఇక్కడ అడిషన్ జరిగి అక్కడ క్యాన్సిలేషన్ జరిగింది అనుకోండి, వాల్యూ టౌన్ అవుతుంది. అంటే ఇప్పుడు రెండు పాజిటివ్ చూద్దాం ఫస్ట్ అయితే, అంటే ఇక్కడ అడిషన్ జరిగిందంటే ఇక్కడ కూడా అడిషనే జరగాలి. అడిషనే జరగాలి అంటే అప్పుడు ఎక్స్వైలు ఏముండాలంటే సేమ్ సైన్ ఉండాలి, సేమ్ సైన్ ఉండాలి. చూద్దాం 5 3 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా ఎక్స్వైలు సేమ్ సైన్ తీసుకోవచ్చు. అంటే ఎక్స్వైలు 5 3 తీసుకున్నాం, ఇక్కడ కూడా 5 3. సో రెండు సేమ్ సైన్ తీసుకున్నాం, అప్పుడు లెఫ్ట్ సైడ్ 8 వస్తుంది, రైట్ సైడ్ కూడా 8 వస్తుంది. అలాగే రెండింటిని నెగిటివ్ తీసుకున్నాను -5 -3, ఇక్కడ కూడా -5 -3. అప్పుడు మోడ్ ఆఫ్ -5 అంటే ఎంత, ఎక్స్ -5 అయితే మోడ్ ఆఫ్ -5 ఎంత 5. సో ఎక్స్ వై వాల్యూ -3 అయితే మోడ్ ఆఫ్ వై ఎంత 3, కాబట్టి లెఫ్ట్ సైడ్ 8 వచ్చింది. నెక్స్ట్ రైట్ సైడ్ -5 -3 -8, మరి దానికి ఏముంది మోడ్ ఉంది, కాబట్టి రైట్ సైడ్ కూడా ఏమొచ్చింది 8 వచ్చింది. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సేమే వచ్చినాయి. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఈక్వాలిటీ రావాలంటే ఇక్కడ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వాలిటీ, ఈక్వాలిటీ హోల్డ్ ఉండాలంటే ఎక్స్వైలు సేమ్ సైన్ ఉండాలి, ఎక్స్వైలు సేమ్ సైన్ ఉండాలి. మరి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి అంటే ఇప్పుడు నేను ఈక్వాలిటీ ఎప్పుడు ఉండాలి అన్నదానికి ఇక్కడ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు రెండు ఉన్నాయి, గ్రేటర్ దన్ అవ్వచ్చు ఈక్వాలిటీ అవ్వచ్చు. ఈక్వాలిటీ ఎప్పుడు అవుతుంది అన్నదానికి క్లారిటీ ఇచ్చాను.
బోత్ సేమ్ సైన్ ఉంటే సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాల్యూ సేమ్ వస్తుంది. మరి ఇక్కడ గ్రేటర్ దాన్ ఎప్పుడు వస్తుంది? సో గ్రేటర్ దాన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాత్రం ఇక్కడ మాడు ఉంది కాబట్టి క్యాన్సిలేషన్ అయ్యే ఛాన్స్ లేదు, ఆల్వేస్ అడిషనే జరుగుతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంటే మోర్ ఉండాలంటే రైట్ సైడ్ వాల్యూ దీనికంటే లెస్ రావాలి. అంటే ఇక్కడ అడిషన్ జరిగితే అక్కడ క్యాన్సిలేషన్ జరగాలి. క్యాన్సిలేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు జరుగుతుంది. అంటే ఒకటి 5 ఎక్స్ వాల్యూ 5 వై వాల్యూ -3 తీసుకున్నాను అనుకోండి. సో అప్పుడు ఏమొస్తుంది మీకు లెఫ్ట్ సైడ్? సో ఎక్స్ వాల్యూ 5 తీసుకున్నాను కాబట్టి ఎక్స్ వాల్యూ 5 అయితే మాడ్ ఎక్స్ ఎంత 5. నెక్స్ట్ వై వాల్యూ -3 తీసుకున్నాను, మాడ్ -3 ఎంత 3. సో 8 వచ్చింది. ఇప్పుడు రైట్ సైడ్ ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ 5 వై వాల్యూ ఎంత -3. 5 - 3 ఏంటి 2. సో అప్పుడు ఏమొచ్చింది 2 వచ్చింది. సో గ్రేటర్ దాన్ వచ్చిందా లేదా? సో ఆపోజిట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఏమవుతుందంటే క్యాన్సిలేషన్ కొట్టుకుంటే రెండు కొట్టుకుంటే ఆపోజిట్ సైడ్స్ ఉన్నప్పుడు కొట్టుకొని వాల్యూ డౌన్ అయిపోతుంది. లేదు ఇది -3 తీసుకోండి, ఎక్స్ వాల్యూ -3 తీసుకోండి, వై వాల్యూ 5 తీసుకోండి, అప్పుడు కూడా ఇదేంటి మాడ్ ఆఫ్ -3 అంటే ఎంత 3. సో లేదంటే సో అదే తీసుకున్నాం కదా, ఓకే. సో 3 - 5 తీసుకోండి, 3 - 5. సో ఎక్స్ వాల్యూ 3 తీసుకుంటే అప్పుడు మాడ్ ఆఫ్ 3, నెక్స్ట్ మాడ్ ఆఫ్ ఇదేంటి -5 అంటే 5. సో రైట్ సైడ్ ఏంటి 3 - 5, 3 - 5 ఏంటి -2, మాడ్ ఉంది కాబట్టి అదేమవుతుంది +2 అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది? లెఫ్ట్ సైడ్ ఈజ్ గ్రేటర్ దాన్ రైట్ సైడ్ అయింది. ఎప్పుడు? ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు. సో ఈక్వాలిటీ ఎప్పుడు వచ్చింది? సేమ్ సైన్ ఉన్నప్పుడు. లేదంటే వన్ ఆఫ్ దెమ్ 0 ఉన్నా కూడా వస్తుంది, వన్ ఆఫ్ దెమ్ 0 ఉన్నా వస్తుంది. సో వన్ ఆఫ్ దెమ్ 0, ఒకటి 5 ఒకటి 0 తీసుకోండి, అప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కూడా సేమ్ వస్తాయి. సో ఇప్పుడు ఈక్వాలిటీ ఎప్పుడు అవుతుంది అన్నదని క్వశ్చన్ అడగచ్చు. సో ఆల్జీబ్రాలో అయితే ఇట్లా ఇస్తాడు, సేమ్ క్వశ్చన్ చూడండి. ఆల్జీబ్రాలో ఎలా ఇస్తాడు? x - 3 సో x - 2 ఈక్వల్ టు 2x - 5. సో ఇది వచ్చింది. దెన్ సాల్వ్ అంటాడు. చాలా ఈజీగా స్మార్ట్గా చేసేయచ్చు. చూడండి ఈ రెండింటిని యాడ్ చేస్తే దానికి ఈక్వల్ అయింది, రెండింటిని యాడ్ చేస్తే దానికి ఈక్వల్ అయింది. సో మనకి జనరల్గా ఏమొస్తుంది? ఇన్ఈక్వాలిటీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది, అంటే ఈక్వాలిటీ వచ్చింది. ఈక్వాలిటీ ఎప్పుడు అవుతుంది? రెండు సేమ్ సైన్ కానీ వన్ ఆఫ్ దెమ్ 0 ఉన్నా కానీ వస్తుంది. అంటే ఈ రెండు సేమ్ సైన్ ఉండాలి. సో x - 3 x - 2 రెండు సేమ్ సైన్ ఉండాలి. అంటే రెండు పాజిటివ్ ఉన్నా, ఇంతకుముందు చూసాం కదా మనం, రెండు నెగిటివ్ ఉన్నా సో మీకు ఈక్వాలిటీ వస్తుంది. లేదంటే వన్ ఆఫ్ దెమ్ 0 ఉన్నా, సో బోత్ పాజిటివ్ ఉన్నా బోత్ నెగిటివ్ ఉన్నా ప్రొడక్ట్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. లేదంటే వన్ ఆఫ్ దెమ్ 0 అయితే ప్రొడక్ట్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ సింపుల్గా చెప్పేయచ్చు, ప్రాబ్లం చేయకుండా ఆన్సర్ ఏం చెప్పేయచ్చు. సో ఎక్స్ వాల్యూ ఏంటి? క్రిటికల్ వాల్యూస్ 2 3. సో పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. సో పిఎన్పి రూల్ ప్రకారం 2కి లెఫ్ట్ సైడ్ 3కి రైట్ సైడ్ ఆన్సర్ చెప్పేయచ్చు. 2కి లెఫ్ట్ సైడ్ 3కి రైట్ సైడ్. ఇది ఆల్జీబ్రాలో అయితే ఈ కాన్సెప్ట్ని అలా యూజ్ చేసుకుంటాం. అదే ఇప్పుడు వెక్టార్స్లోకి వచ్చేసరికి ఎలా యూజ్ చేసుకుంటాం? సో మనం జనరల్గా ఏంటి? mod a ప్లస్ mod a బార్ mod b బార్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod a బార్ ప్లస్ mod b బార్. ఇప్పుడే చూసాం. సో గ్రేటర్ దెన్ ఆర్. ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది? ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది? గ్రేటర్ దెన్ ఈక్వల్ సపోజ్ ఇట్లా ఇస్తాడు, దెన్ ఏబిఆర్ లైక్ వెక్టార్స్ అన్లైక్ వెక్టార్స్ అలా అడగచ్చు. సో ఇప్పుడు ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది? రెండు సేమ్ సైన్ ఉన్నప్పుడే జరుగుతుంది. ఇంతకుముందు చూసినట్టుగా మనకి ఈక్వాలిటీ ఉన్నప్పుడు బోత్ ఆర్ ఎక్స్ ఆల్జీబ్రాలో ఏం చేసాం? బోత్ ఆర్ సేమ్ సైన్ ఉన్నప్పుడే జరుగుతుంది. సో ఇక్కడ కూడా అడిషన్ ఈక్వాలిటీ వచ్చిందంటే బోత్ ఆర్ సేమ్ సైన్ ఉన్నట్టు. అప్పుడు ఏబి ఏమవుతాయి? లైక్ వెక్టార్స్ అవుతాయి. ఎందుకు? బోత్ ఆర్ సేమ్ సైన్ అయితే బోత్ పాజిటివ్ అవ్వాలి, లేదంటే బోత్ నెగిటివ్ అవ్వాలి. సో బోత్ పాజిటివ్ ఉన్నా లేదంటే బోత్ నెగిటివ్ ఉన్న డైరెక్షన్స్ ఒకే డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటాం? లైక్ వెక్టార్స్ అంటాం. సో అలా అడగచ్చు. అదే ఇదే క్వశ్చన్ కాంప్లెక్స్ నెంబర్స్లో అయితే సో mod ఆఫ్ Z1 ప్లస్ mod ఆఫ్ Z2 యాక్చువల్లీ జనరల్గా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నేను ఏమైనా రాస్తున్నాను? ఓన్లీ ఈక్వల్ టు రాస్తున్నాను. సో ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడే చూసాం, mod ఆఫ్ Z1 ప్లస్ Z2. ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది? సో Z1 Z2 సేమ్ సైన్ ఉన్నప్పుడు. అంటే రెండు అక్కడైతేనేమో ఆల్జీబ్రాలో సేమ్ సైన్ అంటాం, ఇక్కడ ఏమంటాం? సేమ్ డైరెక్షన్ అంటాం, సేమ్ డైరెక్షన్ అంటాం. సో Z1 Z2 రెండు ఒకే డైరెక్షన్ ఉంటే వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ అంటాడు. రెండు ఒకే డైరెక్షన్ ఉంది, Z1 ఏ డైరెక్షన్లో ఉందో Z2 కూడా అదే డైరెక్షన్లో ఉన్నప్పుడు యాంగిల్ ఏమవుతుంది? 0 అవుతుంది. యాంగిల్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఇక్కడ ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది? వెక్టార్స్లో కానీ కాంప్లెక్స్ నెంబర్స్లో కానీ ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది అంటే సో బోత్ ఆర్ సేమ్ డైరెక్షన్. వెక్టార్స్లో అయితే లైక్ వెక్టార్స్, సేమ్ డైరెక్షన్ అంటే లైక్ వెక్టార్స్ అంటాం. కాంప్లెక్స్ నెంబర్స్లో అయితే ఏమంటాం? సో యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈ సేమ్ డైరెక్షన్ కాబట్టి 0 అంటాం. అదే ఆల్జీబ్రాలో అయితేనేమో బోత్ హ్యావ్ సేమ్ సైన్ కాబట్టి ప్రొడక్ట్ ఏమంటాం? పాజిటివ్ అంటాం. 0 కూడా అవ్వచ్చు కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాస్తాం.
సో అదర్వైజ్ ఏమొస్తుంది, గ్రేటర్ దాన్ వస్తుంది. అలా కాని పక్షంలో ఆపోజిట్ ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ వస్తుంది. అలా ఇప్పుడు ఈ లాజిక్ చూద్దాం. సో మోడ్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఏ బార్ ప్లస్ మోడ్ బి బార్. ఇప్పుడు ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది, వెక్టార్స్లో అయితే ఎలా వస్తుంది, సేమ్ అలాగే కాంప్లెక్స్ నెంబర్స్లో అయితే ఎలా వస్తుంది, అదే ఆల్జీబ్రాలో అయితే ఏంటి. సో అన్నిటినీ కంబైన్డ్ ఒకటి సింపుల్గా ఒకటి చెప్పేస్తాను, ఇది గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి. అన్నీ వచ్చే విధంగా చూద్దాం. సో మోడ్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్, మళ్ళీ దీనికి మోడ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ ఆర్ మైనస్ బి బార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఏ బార్ ప్లస్ మోడ్ బి బార్. ఇది గుర్తుంటే మొత్తం అన్నీ గుర్తున్నట్టే. సో ఇక్కడ ఏబీల బదులు ఏం రాస్తారు, Z1 Z2 రాస్తే కాంప్లెక్స్ నెంబర్స్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎలా, సారీ ఇక్కడ తప్పు రాశాను, ఇండివిజువల్ మోడ్ ఏ బార్ ప్లస్ మోడ్ బి బార్. చూడండి ఇప్పుడు అన్నిటినీ కలిపి ఒకే దాంట్లో ఎలా రాశాను. ఇప్పుడు నేను లాస్ట్ రెండు తీసుకుంటా. సో లాస్ట్ రెండు తీసుకుంటే సో ఫస్ట్ ఇక్కడ మళ్ళీ మధ్యలో ఏముంది, ప్లస్ ఆర్ మైనస్ ఉంది, ప్లస్ తీసుకున్నాను. అప్పుడు ఏంటి, మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్, లాస్ట్ రెండు ప్లస్ తీసుకున్నాం. మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఏ బార్ ప్లస్ మోడ్ బి బారేగా. సో అంటే ఏంటి ఇదేనా. ఒకవేళ మైనస్ తీసుకుంటా, సో మైనస్ తీసుకుంటే అప్పుడు ఏంటి, ఇది వచ్చేస్తుంది. సో మధ్యలో మైనస్ తీసుకుంటే ఇది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఈ రెండు తీసుకుంటాను. సో ఈ రెండు తీసుకున్నాను అనుకోండి, మోడ్ ఏ బార్ మైనస్ మోడ్ బి బార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్, సో ఇప్పుడు ప్లస్ తీసుకుంటా ఫస్ట్. సో ప్లస్ తీసుకుంటే అప్పుడు చూడండి, మోడ్ ఏ బార్ మైనస్ మోడ్ బి బార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెఫ్ట్ ది రైట్, రైట్ లెఫ్ట్ రైట్, అప్పుడు ఏమొస్తుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. ఇది వచ్చేసిందా. సో ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదా. సో ఈ రెండు తీసుకున్నాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అయితే ఏమవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అది వచ్చేస్తుంది. ఒకవేళ మైనస్ తీసుకున్నారనుకోండి, సో మైనస్ తీసుకుంటే ఇక ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, మైనస్ తీసుకుంటే అప్పుడు ఫోర్త్ వన్ వచ్చేస్తుంది, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ రాస్తే ఇది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఓకే, ఫార్ములా అనేది ఇది గుర్తుంటే అన్నీ గుర్తున్నట్టు, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే అన్ని చాప్టర్స్లో గుర్తున్నట్టే. కాంప్లెక్స్ నెంబర్స్లో అయితే ఏబి బదులు Z1 Z2 రాయండి, అదే ఆల్జీబ్రా అయితే XY రాయండి. సో ఇప్పుడు కండిషన్ ఏంటంటే ఇలా ఇస్తాడు, ఏ బార్ మైనస్ బి బార్ సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఏ బార్ ప్లస్ మోడ్ బి బార్. ఇది మనకు తెలుసు జనరల్గా, కానీ వాడేమి ఇస్తాడంటే, సో క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అంటే మోడ్ ఏ బార్ మైనస్ మోడ్ బి బార్ ఈక్వల్ టు మోడ్ ఏ బార్ ప్లస్ మోడ్ బి బార్. సో ఇప్పుడు ఏంటి, సో వాటి మధ్య యాంగిల్ అడగచ్చు, ఏ బార్ బి బార్ మధ్యలో యాంగిల్ అడగచ్చు. చూద్దాం. సో లెఫ్ట్ రైట్ ఈక్వల్ అయింది, రైట్ సైడ్ ఆల్వేస్ అడిషన్ జరుగుతుంది, ఎందుకంటే మోడ్ ఉంది కాబట్టి నో వన్ ఈజ్ నెగిటివ్, ఒకటి కూడా నెగిటివ్ ఉండదు కాబట్టి అడిషన్ జరుగుతుంది. రైట్ సైడ్ అడిషన్ జరుగుతుంది, లెఫ్ట్ సైడ్ కూడా అదే ఆపరేషన్, ఏబీల మధ్యలో అక్కడ ఏ ఆపరేషన్ జరిగిందో లెఫ్ట్ సైడ్ కూడా ఏబీ మధ్య అదే ఆపరేషన్ జరిగితేనే కదా ఈక్వల్ అయ్యేది. కాబట్టి అక్కడ అడిషన్ జరిగిందంటే ఇక్కడ కూడా అడిషనే జరగాలి. మరి ఇక్కడ అడిషన్ జరగాలంటే ఆల్రెడీ మధ్యలో నెగిటివ్ ఉంది కదా, ఎలా జరుగుతుంది నెంబర్స్లో చూద్దాం. సో ఎప్పుడు జరుగుతుందంటే ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు అవుతుంది. సో సేమ్ సైన్ ఉంటే జరగదు. చూద్దాం. సేమ్ సైన్, ఏ వాల్యూ 5 తీసుకున్నాను అంటే నేను XY తీసుకుంటున్నాను ఈజీగా ఉండడానికి కోసం. సో ఇదే ఫార్ములా XYలో రాస్తున్నాను, X వాల్యూ 5, B వాల్యూ అంటే వెక్టార్స్ కాకుండా నెంబర్స్లో రాస్తున్నాను. సో ఆపోజిట్ సైన్ ఉన్నా కదా, B వాల్యూ ఏంటి -3, సో B వాల్యూ మైనస్ లేదా +3 తీసుకుందాం, ఫస్ట్ సేమ్ తీసుకుందాం. సో 5 తీసుకుంటున్నాను, ఇది 3 తీసుకున్నాను, అప్పుడు 5 - 3 ఏమవుతుంది 2 అవుతుంది. రైట్ సైడ్ ఏమవుతుంది 5 + 3 ఏమవుతుంది 8 అవుతుంది. సో 2 అనేది 8కి ఈక్వల్ కాదు కదా. అలాగే రెండు సేమ్ సైన్ తీసుకున్నారనుకోండి, -5 - 3 తీసుకున్నారనుకోండి, అప్పుడు ఇది ఏమొస్తుంది, సో -5, సో ఇదేంటి -3, సో మళ్ళీ మోడ్ పెట్టేస్తే ఏమొస్తుంది 2 వస్తుంది. ఆ రైట్ సైడ్ ఏమొస్తుంది మోడ్ ఆఫ్ -5 అంటే 5 + 3 8 వస్తుంది, ఈక్వల్ అవ్వట్లేదు. సో ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది, ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అడిషన్ జరుగుతుంది, ఇక్కడ కూడా అడిషన్ జరగాలి, ఇక్కడ కూడా అడిషన్ జరగాలి అంటే ఆల్రెడీ వాటి మధ్యలో మైనస్ ఉంది. సో ఆపోజిట్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు బోత్ సేమ్ సైన్ అవుతాయి. అంటే ఆల్రెడీ ఒకటి ఈ ఏబీలు ఆపోజిట్గా ఉన్నాయి. సో మీ సైన్ కూడా ఆపోజిట్ ఉందనుకోండి, అంటే సైన్ కూడా పాజిటివ్, అంటే సపోజ్ ఏ అనేది పాజిటివ్ ఉంది, బి కూడా ఆపోజిట్ అన్నా కదా, బి నెగిటివ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, అప్పుడు సేమ్ సైనే కదా. లేదంటే ఏ అనేది నెగిటివ్ తీసుకున్నాను, ఇది పాజిటివ్ తీసుకున్నాను, అప్పుడు ప్లస్ మైనస్ ఇంటూ పాజిటివ్ అవుతుంది నెగిటివ్ అవుతుంది. సో ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు ఈక్వల్ అవుతుంది. కాబట్టి నెంబర్స్లో చూడండి ఆపోజిట్ సైన్. సో ఏంటి 5, బి వాల్యూ -3 తీసుకుంటున్నాను. సో బి వాల్యూ -3 తీసుకుంటే అప్పుడు ఏంటి 5
సో -3 ఏమొస్తుంది 8 వస్తుంది. అలాగే రైట్ సైడ్ mod of 5 అంటే ఎంత 5, mod of -3 అంటే ఎంత 3. అటు సైడ్ కూడా ఏమొస్తుంది 8 వస్తుంది. సో ఆపోజిట్ ఉన్నప్పుడు ఏమైంది ఈక్వల్ ఉన్నాయి. అంటే ఈ లాజిక్ వాడండి, గుర్తుపెట్టుకోవడం కంటే ఈ లాజిక్ ఎప్పుడు ఈక్వల్ అవుతుంది, ఆపోజిట్ ఉన్నప్పుడు ఈక్వల్ అవుతుంది. అదే వెక్టార్స్లో అయితే ఆపోజిట్ ఉండాలి, అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి. సో ఒకటి అంటే అన్లైక్ వెక్టార్స్, ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఒక వెక్టార్ అటు ఉంటే నెంబర్స్లోనేమో ఆపోజిట్ సైన్, వెక్టార్స్లో అయితేనేమో ఆపోజిట్ డైరెక్షన్, ఒకటి అటు ఉంటే ఒకటి ఇటు ఉండాలి. కాబట్టి వాటిని ఏమంటాం అన్లైక్ వెక్టార్స్ అంటాం. లేదంటే యాంగిల్ అడిగాడు అనుకో, ఒకటి అటు ఒకటి ఇటు ఉందనుకో, అప్పుడు యాంగిల్ ఏమవుతుంది వాటి మధ్యలో 180 degrees అవుతుంది. సేమ్ కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా అంతే, ఒకటి అటు ఉంటుంది ఒకటి ఇటు ఉంటుంది, అప్పుడు వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది 180 degrees. సో ఆ చాప్టర్లో అయితే యాంగిల్ అడుగుతాడు, వెక్టార్స్లో అయితే లైక్ అన్లైక్ అడగచ్చు. అది ఆల్జీబ్రాలో అనుకోండి. సో ఆల్జీబ్రాలో ఏంటి mod of x minus y, సో ఈక్వల్ టు ఇచ్చాడు, ఈక్వల్ టు mod x plus mod y. సో ఈక్వాలిటీ రావాలంటే ఇక్కడ ఆల్వేస్ అడిషనే జరుగుతుంది, ఇక్కడ కూడా అడిషనే జరగాలి. కానీ ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ ఉంది. సో నెగిటివ్ ఉంది కాబట్టి అప్పుడు ఏముండాలి, XYలో ఆపోజిట్ సైన్ ఉండాలి. లేదంటే వన్ ఆఫ్ దెమ్ 0 ఉన్నా కూడా ఈక్వల్ అవుతుంది. చూసుకోండి, వన్ ఆఫ్ దెమ్ 0 చెక్ చేసుకోండి, అప్పుడు XY <0 దీని నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఇంతకుముందు మనకి greater వచ్చింది కదా ప్రొడక్ట్, అలాగే ఇక్కడ <. సో అన్ని ఫార్ములాస్ కవర్ అయ్యే విధంగా, సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ ఏంటి mod a బార్ మైనస్ mod b బార్ మళ్ళీ mod. సో అన్ని ఫార్ములాస్ కవర్ అయిపోతాయి. ఏబీలో Z1 Z2 రాస్తే కాంప్లెక్స్ కూడా కవర్ అయిపోతుంది. XYలో రాసేస్తే ఆల్జీబ్రా కవర్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇవన్నీ చిన్న చిన్నవి, సో ఫాస్ట్గా చూద్దాం. ఏబీ బార్ అన్నాడు. ఏబీ బార్ అంటే సో పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏబీ బార్ అంటే వెక్టర్ ఎలా రాస్తాం, సో పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ. సో బీలోంచి ఏ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేస్తుంది, అంటే 1 - 0, సో నెక్స్ట్ 0 - 1. సో అలాగే ఇక్కడ ఏబీలు 2 వెక్టార్స్ ఇచ్చాడు, దీన్ని ఏబీ బార్ అన్నాడు. సో ఏ అనేది వెక్టార్ అంటే దీన్ని ఓఏ బార్ అనుకోండి, దీన్ని ఓబీ బార్ అనుకోండి. ఇప్పుడు ఏబీ బార్ అంటే ఏంటి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి ఇటు నుంచి రావాలి, బ్యాక్ నుంచి రావాలి, గుర్తుపెట్టుకోండి బ్యాక్ నుంచి. పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ. అది పీక్యూ బార్ అన్నాం అనుకోండి, అప్పుడు పొజిషన్ వెక్టర్ ఆఫ్ క్యూ అనేది పొజిషన్ వెక్టర్ అంటే విత్ రెస్పెక్ట్ ఏమన్నా తీసుకోండి మీ ఇష్టం. సో నేను ఓ తీసుకుంటున్నాను, ఓక్యూ బార్ ఓపీ బార్. లేదంటే ఒక ట్రయాంగిల్ ఉంది, సో బీసీ ఏబీసీ ఉంది, సో ఏబీసీ బీసీ బార్ కావాలి. సో బీసీ బార్ అంటే ఏం రాయొచ్చు, పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి, అంతే. సో నాకు నచ్చలేదు ఓ, నాకు ఇందులోనే తీసుకోవచ్చు, ఇందులోంచి తీసుకుంటే కొద్దిగా క్యాలిక్యులేషన్ ఒక్కోసారి ఈజీ వస్తుంది, మన ప్రాబ్లమ్స్ వేసినప్పుడు క్లారిటీ వస్తుంది. సో రాయొచ్చు, అంటే నేను పొజిషన్ ఏంటి బీసీ అంటే ఏంటి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి మైనస్ బ్యాక్ నుంచి రావాలి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి. అదే నేను విత్ రెస్పెక్ట్ ఓ తీసుకున్నా, ఓ కాకుండా ఇందులో ఉన్న లెటరే వాడుకోవచ్చు కావాలంటే, అంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి విత్ రెస్పెక్ట్ ఏ తీసుకోండి, నో ప్రాబ్లం, మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ ఏ. సో రెండిట్లో ఒకటే, బీసీ అంటే ఏంటి పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి, పై లైన్లో అదే కింద లైన్లో అదే, కాకపోతే పై లైన్లో విత్ రెస్పెక్ట్ ఓ అని తీసుకున్నాను, ఇక్కడేమో విత్ రెస్పెక్ట్ ఏ తీసుకున్నాను. ఓబీ మైనస్ ఓఏ వేసేస్తే వచ్చేస్తుంది. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఓఏ ఓబీ ఓసీ ఇచ్చాడు, ఏసీ బార్ ఏసీ బార్ అంటే ఏంటి పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ. సో సిలోంచి ఏ తీసేస్తే అయిపోతుంది, అంతే. నెక్స్ట్ ఏబీ పాయింట్స్ ఇచ్చాడు, దెన్ డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఏబీ అన్నాడు, అంటే ఫస్ట్ ఏబీ బార్ కనుక్కోండి. ఏబీ బార్ అంటే ఏంటి పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ. సో బిలోంచి ఏ సబ్ట్రాక్ట్ చేయండి, ఇది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమన్నా డైరెక్షన్ కొసైన్స్ అన్నాడు, ఇప్పుడు ఈ డిఆర్స్ అవుతాయి. ఏబీ బార్ వచ్చేసింది మీకు, సో ఏబీ బార్ వచ్చేసింది, సో ఇది ఏబీ బార్ వచ్చేసింది. ఇప్పుడు ఇది డిఆర్స్ ఐజేకేలు ఉంటే వెక్టార్స్ తీసేస్తే ఏంటి డిఆర్స్. ఇప్పుడు డీసీస్ కావాలి, డీసీస్ కావాలంటే ఏం చేయాలి, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ రూట్ ఆఫ్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ పెట్టి యాడ్ చేయండి, అంటే రూట్ ఆఫ్ -2² -4² బై ఎంత 4², దాన్ని పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు ఏబీ అనే వెక్టార్ని దాని మ్యాగ్నిట్యూడ్ పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు యూనిట్ వెక్టార్ వస్తుంది. ఏబీ అనే వెక్టార్ని మ్యాగ్నిట్యూడ్ పెట్టి డివైడ్ చేస్తే యూనిట్ వెక్టార్ వస్తుంది. అదే డైరెక్షన్ కొసైన్స్ అంటే ఐజేకేలు తీసేసేయండి, అవి డైరెక్షన్ కొసైన్స్. సో ఐజేకేలు రాత్రి యూనిట్ వెక్టారు తీసేస్తే డైరెక్షన్ కొసైన్స్. సో వెక్టార్ని కాన్స్టెంట్ పెట్టి స్కేలార్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఎలా, సో నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే డైరెక్షన్ అనేది ఆపోజిట్ వస్తుంది. సో ఎంబెట్టి పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఒక వెక్టారు దాని మ్యాగ్నిట్యూడ్ m టైమ్స్ అవుతుంది. అదే -m అయితే డైరెక్షన్ ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది. అవన్నీ చిన్న చిన్న ప్రాపర్టీస్ చూసేసుకోండి. సో నెక్స్ట్ సెక్షన్ ఫార్ములా. సో ఇక్కడ ఏ బార్ అనే వెక్టర్ ఇచ్చాడు, ఓఏ ఓబీ బార్ ఇచ్చాడు. సో నెక్స్ట్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి కావాలి.
సో పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏనేమో ఏ బారు, పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి బి బారు. సో పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి కావాలి. పి ఏం చేస్తుంది, ఏ అండ్ బిని m/n రేషియోలో కట్ అవుతుంది. కాబట్టి అప్పుడు పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి అంటే సో మామూలుగా 2Dలో ఇచ్చినట్టు సెక్షన్ ఫార్ములా m ఇంటూ పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి. సో పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి అంటే ఏంటి, బి బార్. నెక్స్ట్ n ఇంటూ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ. సో n ఇంటూ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ బై m+n. అలా కాకుండా ఇక్కడ ijkలో ఉందనుకోండి. సో 2i ప్లస్ 3j ప్లస్ 4k. ఇక్కడ 5i ప్లస్ 2i 2j ప్లస్ 3k. సో అప్పుడు ఏంటి, సేమ్ ఇదే ఫార్ములా. అంటే ఏంటి, m ఇంటూ సో m ఇంటూ ఫస్ట్ అందులో i కోఎఫిషియంట్. సో m ఇంటూ 2. సో 2m. నెక్స్ట్ n ఇంటూ ఇక్కడ i కోఎఫిషియంట్ ఎంత, 5n బై m+n కామా. నెక్స్ట్ j కొట్టాం. j టర్మ్ ఏంటి, సో m ఇంటూ ఇక్కడ j కోఎఫిషియంట్ ఎంత, 3m ప్లస్ n ఇంటూ ఇక్కడ j కోఎఫిషియంట్ 2n. సో వెక్టర్స్లో అయితే సింపుల్గా అట్లా రాసేస్తే అయిపోతుంది. సో మొత్తం ఐజేకి వెళ్ళి సపరేట్ చేస్తే అప్పుడు సపరేట్ సేమ్ ఇదే టెక్నిక్, ఐజేకి వెళ్ళి సపరేట్ చేసేస్తాం అని. సో అలాగే నెక్స్ట్ m ఇంటూ అలాగే k కోఎఫిషియంట్ m ఇంటూ 4. సో 4m నెక్స్ట్ n ఇంటూ 3n బై m+n సెక్షన్ ఫార్ములా. సో ఇది ఇంటర్నల్ డివిజన్ అయితే. అదే ఎక్స్టర్నల్ డివిజన్ అయితే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ప్లస్ బదులు మైనస్ వస్తుంది. అలా ఇక్కడ కూడా అంతే, ప్లస్ ఉన్న దగ్గర మైనస్. ఇంటర్నల్ డివిజన్ అయితే ఎక్స్టర్నల్ డివిజన్, కానీ తెలిసినవి సింపుల్ పాయింట్స్. సో నెక్స్ట్ మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ అంటే ఏ బార్ ప్లస్ బి బార్ బై 2. సెంట్రాయిడ్ అంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ బై 3. ఐజేకెల్ టర్మ్ సపరేట్ చేస్తే సో సమ్ ఆఫ్ ది ఐ కోఎఫిషియంట్స్ బై 3 కామా సమ్ ఆఫ్ ది జే కోఎఫిషియంట్స్ బై 3 కామా సమ్ ఆఫ్ ది కే కోఎఫిషియంట్స్ బై 3. సో ఇది ఇన్ సెంటర్ ఫార్ములా. నెక్స్ట్ ఇది ఆర్థో సెంటర్. అది ఇన్ సెంటర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్థో సెంటర్ అవసరం లేదు, సర్కమ్ సెంటర్ కూడా అవసరం లేదు. గుర్తుపెట్టుకోవాలనుకున్నా కూడా గుర్తుండవు, వేస్ట్, కాబట్టి అవసరం లేదు, వదిలేసేయండి. సో నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది యాంగులర్ బైసెక్టర్స్, ఇది ఒకటి చూడండి, లెంత్ ఆఫ్ ది యాంగులర్ బైసెక్టర్. సో 3 పాయింట్స్ ఇచ్చాడు. సో లెంత్ ఆఫ్ ది యాంగులర్ బైసెక్టర్ త్రూ ఏ. సో ఏడి యాంగులర్ బైసెక్టర్ లెంత్ అడిగాడు. సో ఏడి లెంత్ కావాలి. సో ఏడి అంటే అప్పుడు ఏం చేస్తారంటే బ్రీఫ్గా చెప్పేస్తాను. ఏబీ లెంత్ కనుక్కుంటారు. ఏ తెలుసు, బి తెలుసు, కాబట్టి ఏబీ లెంత్ కనుక్కుంటారు. సో ఏబీ లెంత్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏసీ లెంత్ కనుక్కుంటారు. సో ఈ లెంత్ ఎం వచ్చింది, ఈ లెంత్ ఎన్ వచ్చింది. అప్పుడు అవి లెంత్ ఏ రేషియోలో ఉన్నాయో డి అనేది బీసీని అదే రేషియోలో కట్ చేస్తుంది. బీసీని డి ఏం చేస్తుంది, ఆ సైడ్స్ ఏ రేషియోలో ఉన్నాయో అదే రేషియోలో కట్ అవుతుంది. ఒకవేళ అక్కడ 2:3 వస్తే అప్పుడు 2:3 రేషియోలో కట్ అవుతుంది. అప్పుడు సెక్షన్ ఫార్ములా వాడతారు. ఏంటి, 2:3 అంటే 2 ఇంటూ ఇందులో ఏంటి ఐ కోఎఫిషియంట్, నెక్స్ట్ 3 ఇంటూ ఇందులో ఐ కోఎఫిషియంట్. సో చేసేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది, డి అనే పాయింట్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏబీ లెంత్ కనుక్కుంటే √6 వచ్చింది. సో బీసీ ఏసీ లెంత్ కనుక్కుంటే ఏమొచ్చింది, 3√6 వచ్చింది. అంటే రేషియో అంతా 1:3. సరే 1:3 వచ్చింది కాబట్టి 1:3 తీసుకోండి. ఇప్పుడు 1:3 రేషియోలో కట్ అవుతుంది. సో సెక్షన్ ఫార్ములా డి అనే పాయింట్ వచ్చేస్తుంది. సో అప్పుడు డి అనే పాయింట్ కావాలంటే ఇప్పుడు ఏం కనుక్కుంటాం, సో 1 ఇంటూ ఇందులో 1 ఇంటూ ఆ వెక్టర్ ప్లస్ 3 ఇంటూ ఈ వెక్టర్. సో తర్వాత ఐజేకే టర్మ్స్ సపరేట్ చేయండి. ఫస్ట్ ఐ టర్మ్స్, ఇందులో ఐటమ్ అందులో ఐటమ్ ఎంత, -5, ఇందులో ఎంత 6. సో 1 వస్తుంది. నెక్స్ట్ ఇది 2 ప్లస్ 3 5 వస్తుంది. నెక్స్ట్ -6. సో నెక్స్ట్ -6 -12 వస్తుంది బై 1 + 3 4. ఇది పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి వచ్చింది. ఇప్పుడు ఏ తెలుసు, డి తెలుసు. సో 2 పాయింట్స్ వచ్చినప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ ఏడి డిస్టెన్స్ కనుక్కుంటే లెంత్ ఆఫ్ ది యాంగులర్ బైసెక్టర్ వచ్చేస్తుంది. సో చూసుకోండి, లెంత్ ఆఫ్ ది యాంగులర్ బైసెక్టర్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ జీ అనేది మెన్షన్ చేయలేదు. జీ ఈజ్ ద సెంట్రాయిడ్ అయి ఉండొచ్చు. జీ ఈజ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి, దెన్ ప్రూవ్ దట్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అలాగే అన్ని రిలేషన్స్ ఇచ్చేవి అన్నీ ప్రూవ్ చేయమంటున్నాం. సరే ఇట్లాంటివి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అవకాశాలు చాలా తక్కువ. అయినా కూడా మనం కొద్ది లిమిటెడ్ టాపిక్స్, కొన్ని టాపిక్స్ పర్టికులర్ టాపిక్స్ అనుకున్నప్పుడు మన టైం బాగాలేక ఒకవేళ వచ్చిందనుకోండి ఇబ్బంది పడతాం. కాబట్టి కొన్ని పర్టికులర్ టాపిక్స్ అన్నా పర్ఫెక్ట్గా ప్రతి కాన్సెప్ట్ నేర్చుకోవడం అంటే మంచిది. సో మనం గ్యారంటీగా స్కోర్ చేయాలన్న కొన్ని చాప్టర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందులో ఏది కూడా వదిలిపెట్టబాకండి. మిగిలిన టాపిక్స్లో మీ ఇష్టం, కావాలంటే కాన్సెప్ట్స్, సో ఇవన్నీ కొన్ని మోడల్స్ రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ నేర్చుకున్నా చాలు. సో ముఖ్యంగా ప్లానింగ్ ఇంపార్టెంట్. మనం ఏదైతే 100% స్కోర్ చేస్తున్నామో అనుకుంటున్నామో ఆ చాప్టర్లో 100% నాలెడ్జ్ ఉండే విధంగా చూసుకోండి. వదిలేయకూడదు పూర్తిగా. కొన్ని వదిలేయాలనుకుంటే పూర్తిగా వదిలేయకుండా మినిమం కాన్సెప్ట్స్, అంటే ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా, అలాగే రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ అందులో చేసుకోండి. ఎక్కువ అవకాశం ఉన్న క్వశ్చన్స్ చేసుకోవడం బెస్ట్.
కానీ టార్గెట్ టాపిక్లో ప్రతిదీ నేర్చుకోవడం అనేది బెస్ట్. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. సో ట్రయాంగిల్ ఏబిసి, ఎస్ ఈజ్ ద ఎనీ పాయింట్. ఎస్ అనేది ప్లేన్ మీద ఏదో ఒక పాయింట్ అది రెఫరెన్స్ తీసుకున్నాడు. జీ ఈజ్ ద సెంట్రాయిడ్ అయితే అది ప్రూవ్ చేయమంటున్నాడు. సో మనకి జీ సెంట్రాయిడ్ అయితే సో పొజిషన్ వెక్టర్ ఆఫ్ ది సెంట్రాయిడ్ విత్ రెస్పెక్ట్ ఏ పాయింట్ అయినా తీసుకోవచ్చు, ఇందులో ఏదైనా తీసుకోవచ్చు, ఇందులో లేని లెటర్ అయినా తీసుకోవచ్చు. కానీ అక్కడ క్వశ్చన్ ఆడు ఎస్ అని క్లియర్గా ఇచ్చాడు కాబట్టి పొజిషన్ వెక్టర్ ఆఫ్ జీని మనం ఏం చేస్తామంటే విత్ రెస్పెక్ట్ ఎస్ తీసుకుందాం. మరి సెంట్రాయిడ్ ఏమవుతుంది? సెంట్రాయిడ్ ఈజ్ ద ఏమవుతుంది? పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ ప్లస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి ప్లస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి బై 3. కాబట్టి సో పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ అంటే ఎస్ఏ, పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి అంటే ఎస్బి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఎస్సి అంటే ఎస్సి బై సెంట్రాయిడ్ కాబట్టి బై 3. సో ఈ 3 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఫస్ట్ వన్ వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసిలో ఓ ఇస్ ద సర్కమ్ సెంటర్ అన్నాడు. ఓ ఇస్ ద సర్కమ్ సెంటర్ అండ్ ఓ డాష్ ఈజ్ ద ఆర్థో సెంటర్. సో నెక్స్ట్ ఇప్పుడు సర్కమ్ సెంటర్ నుంచి ఒక పర్పెండిక్యులర్ ట్రాప్ చేయండి. అది సో సర్కమ్ సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ ట్రాప్ చేస్తే అది ఏంటి? సర్కమ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఉంటుంది. అంటే మీరు పర్పెండిక్యులర్ ట్రాప్ చేసి అంటే అది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది. ఎందుకంటే మీరు సర్కమ్ సెంటర్ కదా, సర్కమ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఉంటుంది. కాబట్టి సర్కమ్ సెంటర్ గుండా పాస్ అయ్యే పర్పెండిక్యులర్ ట్రాప్ చేస్తే ఖచ్చితంగా బైసెక్ట్ చేస్తుంది. ఒకవేళ బైసెక్ట్ చేస్తే పర్పెండిక్యులర్ ఉంటుంది. కాబట్టి ఈ సర్కమ్ సెంటర్ నుంచి పోకపోతే మనం అది బైసెక్ట్ చేస్తుందని చెప్పలేము. అంటే పర్పెండిక్యులర్ ఉంటుందండి, పర్పెండిక్యులర్ ట్రాప్ చేస్తే బైసెక్ట్ ఉంటుందని చెప్పలేము ఎప్పుడు అది సర్కమ్ సెంటర్ అని మెన్షన్ చేయకపోతే. కానీ ఇక్కడ సర్కమ్ సెంటర్ నుంచి మీరు పర్పెండిక్యులర్ ట్రాప్ చేస్తే బైసెక్ట్ అవుతుంది, బైసెక్ట్ చేస్తే పర్పెండిక్యులర్ అవుతుంది. ఎందుకంటే సర్కమ్ సెంటర్ నుంచి పోయే రూలే అది కదా. సో దీన్ని డి అనుకుందాం. సో నెక్స్ట్ ఓ డాష్ అనేది ఆర్థో సెంటర్. ఓ డాష్ అనేది ఆర్థో సెంటర్. సో ఇప్పుడు ఓడి ఏఓ డాష్ రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇది ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి కొద్దిగా. సో ఓడి బార్, సో అంటే ఒట్టి లెంత్, ఓడి లెంత్ ఏమవుతుందంటే సో ఈ రెండు కొద్దిగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఉంటాయి ఇవి. ఆర్ కాస్ ఏ. అలాగే ఏఓ డాష్ ఏమొస్తుందంటే దిగ్ డబల్ వస్తుంది, 2r కాస్ ఏ. 2r కాస్ ఏ అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇదంతా అవసరం లేదు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏఓ డాష్ లెంత్ ఓడికి డబల్ ఉంటుంది. కాబట్టి 2 ఇంటూ సో ఏఓ డాష్ అనేది ఓడికి డబల్ ఉంటుంది కాబట్టి 2OD. అది వెక్టార్ ఫామ్లో రాస్తే ఏఓ డాష్ ఈక్వల్ టు 2OD బార్, 2OD బార్. సో మనకి ప్రాబ్లమ్స్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ప్రూవ్ చేయమంటుంది సెకండ్ వన్, ఓఏ ప్లస్ ఓబి ప్లస్ ఓసి ఈక్వల్ టు ఓ డాష్ అన్నాడు. సరే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఓఏ ప్లస్ ఓబి ప్లస్ ఓసి వాల్యూ కావాలి. అయితే మనకి బి సీలు తెలుసు, డి ఏంటి? ఆ రెండింటికి మిడ్ పాయింట్ కదా. బి అనేది ఏంటి? ఆ రెండింటికి మిడ్ పాయింట్. కాబట్టి పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి ఏమవుతుంది? ఓడి ఈక్వల్ టు పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి ప్లస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి బై 2 అవుతుంది. సో దీని నుంచి మనం అప్పుడు ఏం చెప్పొచ్చు? ఓఏ బార్, సి 2 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేసింది అనుకోండి, ఓడి బార్ కదా, 2 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే అప్పుడు ఓబి ప్లస్ ఓసి అంటే మనం ఏం రాయొచ్చు? 2OD బార్ అని రాయొచ్చు, 2OD బార్ అని రాసేయచ్చు. సో ఇప్పుడే మనం చూసాం 2OD బార్ అంటే ఏం రాయొచ్చు? 2OD బార్ అంటే ఏం రాయొచ్చు? 2OD బార్ అంటే ఏఓ డాష్, ఏఓ డాష్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటి. సో బ్యాడ్ చేస్తే ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. సో అలాగే ఏఓ డాష్ అంటే ఇదేంటి? ఏఓ డాష్ అంటే ఏంటి? వెక్టెక్స్ నుంచి ఆర్థో సెంటర్ డిస్టెన్స్ 2r కాస్ అయితే ఇదేంటి? సర్కమ్ సెంటర్. లెటర్స్తో గుర్తుపెట్టుకోబాకండి, ఓ డాష్ అని గుర్తుపెట్టుకోబాకండి. ఎందుకంటే ఈ లెటర్స్ పేర్లు మార్చొచ్చు. ఒక్కోసారి సర్కమ్ సెంటర్ ఎస్ అనుకుంటాం, ఆర్థో సెంటర్ హెచ్ అంటాం. లెటర్లు మారుతుంటాయి కాబట్టి లెటర్లు కాకుండా వర్డ్స్లో గుర్తుపెట్టుకోండి. సో ఏంటి? సర్కమ్ సెంటర్ నుంచి సైడ్కి డిస్టెన్స్ అనేది ఆర్ కాస్ ఏ అయితే వెట్టెక్స్ నుంచి ఆర్థో సెంటర్కి డిస్టెన్స్ 2r కాస్ ఏ అవుతుంది. సో ఈ రెండు ప్యారల్ ఉంటాయి, ఓడి అండ్ ఏఓ డాష్. సో వెట్టెక్స్ నుంచి ఆర్థో సెంటర్కి డిస్టెన్స్ వెక్టార్ అనేది ఎలా ఉంటుంది? ట్వైస్ ది వెక్టార్ ఆఫ్ ఓడి. అంటే ఏంటి? సర్కమ్ సెంటర్ నుంచి మిడ్ పాయింట్కి ఆ వెక్టార్కి డబల్ ఉంటుంది. ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ప్రకారం మిడిల్ లెటర్స్ రెండు సేమ్ ఉంటే ఆ మిడిల్ మనం మిస్ చేసేసి ఏం రాయొచ్చు? ఓ డాష్ అని రాయొచ్చు, ఓ డాష్. కాబట్టి సెకండ్ వన్ వచ్చేసింది. అలాగే థర్డ్ వన్ చూద్దాం. ఇది కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్లో వెళ్ళిపోదాం. సో ఓ డాష్ బి, సరే అదేంటి? ఓ డాష్ ఏ ప్లస్ ఓ డాష్ బి
ప్లస్ ఓ డాష్ సి. సేమ్ ఇదే కాన్సెప్ట్లో చేసేద్దాం. ఇంతకుముందు డి అనేది ఏంటి, మిడ్ పాయింట్. ఎప్పుడైనా డి మిడ్ పాయింట్. సో డి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ కాబట్టి పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి ఈజ్ ద మిడ్ ఏంటి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి ప్లస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి బై 2. విత్ రెస్పెక్ట్ ఏం తీసుకున్నాం మనం, ఇంతకుముందు ఓ తీసుకున్నాం, ఇప్పుడు ఏం తీసుకుందాం, ఓ డాష్ తీసుకుందాం. మనకు కంఫర్టబుల్ బట్టి తీసుకుందాం, ఏదైనా తీసుకోవచ్చు. మీకు అవసరమైతే ఓ తీసుకోవచ్చు, ఓ డాష్ తీసుకోవచ్చు, ఇందులో లేని లెటర్ ఎస్ తీసుకోవచ్చు, లేదంటే పి తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ వెట్టెక్స్ ఏ ఉంటే ఏబీలు తీసుకోవచ్చు. అంటే దానివల్ల మనకి యూజ్ ఉంది, ప్రాబ్లం ఈజీ అవుతుంది అనుకుంటే ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి పొజిషన్ వెక్టర్ ఆఫ్ అంటే డి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బి అండ్ సిని ఎలా రాస్తామంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ డిని విత్ రెస్పెక్ట్ ఏం రాయొచ్చు, ఏమన్నా రాయొచ్చు. ఏది ఎందుకు రాస్తాం, ఇక్కడ లెటర్లో మనకి ఏమైనా ఓ డాష్ ఉంది కాబట్టి ఓ డాష్తో రాద్దాం. సో ఓ డాష్ ఈక్వల్ టు ఓ డాష్ బి ప్లస్ ఓ డాష్ సి బై 2. సో దీని నుంచి మనకి ఓ డాష్ బి ప్లస్ ఓ డాష్ సి ఈక్వల్ టు ఏమొస్తుంది, 2 ఇంటూ ఓ డాష్ డి వస్తుంది. మరి క్వశ్చన్ ఏంటి మనకి ఇక్కడ ఉంది, క్వశ్చన్ ఓఏ డాష్. సో ఓ డాష్ ఏ అలాగే ఉంచేసేయండి. నెక్స్ట్ ఓ డాష్ బి ప్లస్ ఓ డాష్ ఏ అంటే ఏంటి, 2 ఇంటూ ఓ డాష్ డి. సో ఇప్పుడు చూడండి, ప్లాన్ చేయండి అంటే ఈ ఆన్సర్ రావాలి, సెట్ చేద్దాం, 2 కావాలి. సో ఓ డాష్ ఏ అంటే ఏంటి, ఏం రాయొచ్చు, ఓ డాష్ అంటే ఈ లెంత్ ఏమవుతుంది, ఈ లెంత్కి డబల్ ఉంటుంది కాబట్టి ఓ డాష్ ఏని ఏం రాయొచ్చు, 2 ఓడి అని రాస్తామా, రాయొద్దు. అదేంటి, ఇంతకుముందు అదే కదా చెప్పింది, ఇంతకుముందు చెప్పింది వేరు. ఏ ఓ డాష్ ఈక్వల్ టు 2 ఓడి, రెండు ఒకే డైరెక్షన్ ఉన్నాయి చూసుకోండి, ఏ ఓ డాష్ ఓడి. నేను ఇప్పుడు అంటుంది ఓ డాష్ ఏ అనేది డైరెక్షన్ ఆపోజిట్లో ఉంది కాబట్టి ఇది కూడా ఆపోజిట్లో తీసుకోవాలి. అప్పుడు ఏంటి, 2DO, లెంత్ ఓకే, డైరెక్షన్ కూడా సేమ్ ఉండాలి కదా, డబలే లెంత్, కానీ వెక్టార్ అనేది మనకి డైరెక్షన్ కూడా ఇంపార్టెంటే కదా. సో ఏఓ డాష్ ఏ డైరెక్షన్లో ఉంటుందో ఓడి డాష్ అదే డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి ఓఏ డాష్ని మనం ఏం రాయొచ్చు, 2OD అని రాయొచ్చు. కానీ ఓ డాష్ ఏని కూడా 2OD రాస్తే తప్పు. సో ఓ డాష్ ఏ చూస్తే అర్థమైపోతుంది, ఓ డాష్ కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు డిఓ కూడా సేమ్ అదే డైరెక్షన్లో తీసుకోవాలి కదా. ఈ లెంత్కి డబలే కాదని అనట్లేదు, కానీ డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి డైరెక్షన్ తీసుకుందాం. సో ఓ డాష్ ఏ అంటే మనం 2DO అని రాయొచ్చు, 2DO. సో 2 ఇదేంటి ఓ డాష్ డి. ఆన్సర్ వస్తుందా, మిడిల్ లెటర్స్ ఎక్కడ సేమ్ లేవంటే చూడండి, ఇది డితో ఎండ్ అయింది, డితో స్టార్ట్ అయింది, కొద్దిగా మాడిఫై చేయండి. ఫస్ట్ ఓ డాష్ డి రాయండి ప్లస్ డిఓ బార్. ఇప్పుడు మిడిల్ లెటర్స్ ఏమున్నాయి, సేమ్ ఉన్నాయి. సో మిడిల్ లెటర్స్ ఏమున్నాయి, సేమ్ ఉన్నాయి కాబట్టి 2. సో ఇది ఏమొస్తుంది, ఓ డాష్ ఓ, 2 ఓ డాష్ ఓ. సో థర్డ్ వన్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏ ఓ డాష్, ఓ డాష్ బి, ఓ డాష్ సి. ఇక్కడ ఉన్న లెటర్సే ఇది ఒకటి మారింది, డైరెక్షన్ మారింది అంతే. సో ఏ ఓ డాష్ ఇది ఒకటి డైరెక్షన్ మార్చేస్తే అయిపోతుంది అంతే కదా, ఏ ఓ డాష్. అప్పుడు ఇక్కడ కూడా ఏ ఓ డాష్. సో ఏ ఓ డాష్ అంటే ఏంటి, సో ఏ ఓ డాష్ ఇప్పుడు మనకి ఏ ఓ డాష్ అంటే 2OD, 2OD బార్ ప్లస్ 2O బార్ బి. సో ఆన్సర్ ఇక్కడ వచ్చేదానికి సెట్ చేయాలి. ఇక్కడ ఏపీ, పి అంటే ఏంటి, డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు, సర్కమ్ సర్కిల్. సో ఫస్ట్ సర్కమ్ రేడియస్ ఏంటి, సర్కమ్ రేడియస్ సర్కమ్ సెంటర్ నుంచి వెట్టెక్స్కి డిస్టెన్స్. సో సర్కమ్ రేడియస్ ఏంటి, ఓఏ బార్, లేదంటే అంటే మన లెంత్ అయితే ఓఏ, డైరెక్షన్ కూడా చెప్పాలంటే డైరెక్షన్ చెప్తాం. సో ఓఏ అనేది సర్కమ్ రేడియస్, ఓఏ అన్న ఏఓ అన్న ఏంటి, వెట్టెక్స్ నుంచి సర్కమ్ సెంటర్కి డిస్టెన్సే సర్కమ్ రేడియస్ అవుతుంది. మరి డయామీటర్ అంటే ఏముండాలి, దీనికి డబల్ ఉండాలి. అంటే మనకి ఇప్పుడు ఆన్సర్ ఇది ఏం రావాలి, ఏపీ డయామీటర్ అంటే, సో డయామీటర్ ఏం కావాలి, 2 ఇంటూ రేడియసే కదా. సో 2 ఇంటూ ఏం రావాలి, రేడియస్. డయామీటర్ అంటే 2 ఇంటూ రేడియస్. సో ఏ నుంచి కాబట్టి అదే డైరెక్షన్లో రాయండి, ఏపీ ఏ డైరెక్షన్లో అదే డైరెక్షన్లో రేడియస్ ఏంటి. సో ఓఏని రేడియస్ అదే, ఏఓ అన్న అదే, లెంత్ అనేది అదే. సో అంటే ఇది రేడియస్, సెంటర్ నుంచి వెట్టెక్స్ కైనా, సర్కమ్ సెంటర్ నుంచి వెట్టెక్స్ కైనా, వెట్టెక్స్ నుంచి సర్కమ్ సెంటర్ కైనా రేడియసే కదా. కాబట్టి ఇక్కడ డైరెక్షన్ ఏపీ బార్ ఆ డైరెక్షన్లో ఉంది కాబట్టి సో ఏం తీసుకుందాం, అదే డైరెక్షన్లో ఏఓ. అంటే మీరు ఇది ప్రూవ్ చేసినా చాలు, ఏపీ ఈక్వల్ టు 2AO అని ప్రూవ్ చేస్తే అప్పుడు అది ఆటోమేటిక్గా, సో ఇది రేడియస్ కాబట్టి రేడియస్కి డబుల్ ఏమవుతుంది, డయామీటర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం కావాలి, 2AO కావాలి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి ఏని డిస్టర్బ్ చేయబాకండి. సో ఇది అంతా మార్చేద్దాం. ఇప్పుడు ఏఓ డాష్ అనేది అంటే మనకు కావాల్సింది ఏంటి,
ఏవో కదా, కాబట్టి ఏ అనే లెటర్ అంతే ఉండాలి కాబట్టి సో ఏ అనే లెటర్ అంతే ఉంచేద్దాం. సో తర్వాత చూసుకుందాం. దీన్ని ఏమైనా మాడిఫై చేయడానికి మనకి రావాల్సింది ఏవో రావాలి. సో O'(2), O'(D). సో ఎక్కడ కూడా మనకి దాని రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఏం దొరకట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. కొద్దిగా చూద్దాం. ఇక్కడ O'(O'), ఈ మూడితో రిలేషన్ కావాలి మనకి. నేను ఈ రెండు జాయిన్ చేస్తున్నాను. ఈ జాయిన్ చేస్తున్నప్పుడు ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది. చూసారా, ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది. సో 3 పాయింట్స్ని కలిపితే ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మనకి 2 ఇంటూ O'(D). O'(D) అంటే ఇదే కదా, O'(D) అంటే ఇదే కదా. మరి O'(D) అంటే ఏంటి? ఇలాగే రావచ్చా? ఇటు నుంచి వెళ్ళి ఇటు రావచ్చా లేదా? సో A' అంటే ట్రయాంగిల్ ప్రకారం మనం ఏం రాయొచ్చు. సో O'(D) అంటే O నుంచి Dకి రీచ్ అవ్వండి. O నుంచి Dకి రీచ్ అవ్వాలంటే డైరెక్ట్గా రీచ్ అయితే ఇలా, లేదంటే ఇలా దీన్ని వయా టచ్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఓకి వెళ్ళి O నుంచి Dకి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు O'(Dని మనం ఏం రాయొచ్చు? O'(O) ప్లస్ OD. ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. ఇలాంటి వాటిని స్ట్రెస్ చేయండి. అంటే ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఇది కొద్దిగా ఐడియా తొందరగా కనెక్ట్ అవ్వదు. సో 2AO' ప్లస్ 2O'(O) ప్లస్ 2OD. 2OD. సో 2OD' అంటే 2OD' అంటే AO' అని రాసేయచ్చు కదా. కాబట్టి ఇది AO' ప్లస్ 2O'(O) ప్లస్ AO' అంటే 2OD అంటే ఏంటి? AO'. సో AO' ఏమొస్తుంది? 2AO' ప్లస్ O'(O). సో ఈక్వల్ టు 2 ఇంటూ AO వస్తుంది. 2 ఇంటూ AO వస్తుంది. సో వచ్చేసింది ఇక 2 ఇంటూ AO. సో సర్కమ్ రేడియస్, AO అంటే సర్కమ్ రేడియస్. దాని డబల్గా ఒకటి ఏమవుతుంది? డయామీటర్. కాబట్టి AP అనేది డయామీటర్ అన్నాడు కాబట్టి సో దీన్ని AP బార్ అని రాసేయచ్చు. ఇక బార్ లేవు, క్యాపిటల్లో రాస్తే బుక్స్లో, కాబట్టి క్యాపిటల్లో రాస్తే బార్ అవసరం లేదు, అందుకే రాయలేదు. మనం రాయాలి, అన్నిటికీ బార్లు పెట్టాలి మీరు.